ఒక వ్యక్తి ఒక పెద్ద రాయిని దొర్లించుకుంటూ వెళ్తున్నాడు. ఒక శిల్పి అది చూసి, ఎక్కడికి అని అడిగాడు. ఈ రాయి నా ఇంటికి అడ్డుగా ఉంది, తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేద్దామని అన్నాడా వ్యక్తి. నేను తీసుకెళ్తాను, ఇక్కడే వదిలేయ్ అన్నాడు శిల్పి. అతడు రాయిని వదిలేసి తన దారిన వెళ్ళిపోయాడు. శిల్పి అనేక దినాలు శ్రమించి కృషి చేసి ఒక అందమైన శిల్పంగా మలిచి ప్రదర్శనలో పెట్టాడు. అనేక మంది ప్రదర్శనకు వస్తూ ఈ అందమైన శిల్పాన్ని మెచ్చుకుంటూ వెళ్తున్నారు. ఆ శిల్పం ఒక బండరాయిగా ఉన్నప్పుడు తనకు అక్కర్లేదని వదిలేసిన వ్యక్తి ఏమి శిల్పం, ఏమి సౌందర్యం అనుకుంటూ చూస్తూ నిలబడ్డాడు. ఆ అందమైన శిల్పానికి నిర్ణయించబడిన ధరను చూసి ఆశ్చర్యపోయాడు. సామాన్యులు అందుకోలేనంత పెద్ద మొత్తం ఆ శిల్పం యొక్క వెల అని అక్కడ రాయబడింది. ఇది నీదే, ఆ రోజు దీనిని తిరస్కరించావు అని ఆ శిల్పి చెప్పాడు. ఎంత విలువైన దాన్ని వదిలేశాడో అతనికి ఆ రోజు తెలిసింది. మన జీవితం కూడా ఈ రాయిలాగే మన చేతుల్లో ఉంది. మనం ఈ జీవితాన్ని తిరస్కారంతో వదిలేస్తున్నామా, లేక అందమైన శిల్పంగా మార్చుకుంటున్నామా? ప్రతి విధంగా సాధ్యమైనన్ని రీతులుగా మెరుగుపరుచుకుంటే శ్రేష్టమైన జీవితంగా మార్చబడగలదు. జీవితాన్ని నిర్లక్ష్యంతో వదిలేస్తే ఎందుకూ కొరగాకుండా పోతుంది. మంచి క్రియలతో, ఆలోచనలతో, తలంపులతో జీవితాన్ని శ్రేష్టంగా నిర్మిద్దాం. అలా మనం మన జీవితాన్ని అందంగా మలిచినప్పుడు ఎందరికో ప్రేరణగా, మాదిరిగా ఉండగలం.